హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటి అంటే త్రినాథ స్వామి వ్రతము ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఈ పూజ ఎందుకు చేసుకుంటారో ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక పీటని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. రాసి బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకోవాలి. ఈ చెంబులండి, తడి చెంబులను వాష్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. నాథస్వామి పూజకి 3 మేళాలు అనేవి పెట్టుకోవాలండి. అసలు మేళం అంటే ఏంటి? నాథస్వామి వ్రతానికి త్రినాథస్వామి ఫొటోస్ ని పెట్టుకోవాలి. 3 మేళాలు ఒకసారి చేసినట్లయితే 3 త్రినాథస్వామి ఫొటోస్ అనేది పెట్టుకోవాలి. త్రినాథస్వామి ఫోటో అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండే ఫొటోస్ అండి. 3 ఫొటోస్ పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. అలానే చెంబులు ఉన్నాయి కదండి, వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ లో అక్షింతలు, చిల్లర కాయిన్ అనేది వేసుకోవాలండి. విష్ణుమూర్తి ఫొటోస్ ముందు 3 చెంబులు పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక మేళము అంటారు. దీనికి కావాల్సినవి మర్రి ఆకులు, గంజాయి, మట్టి ప్రమిదలు, తాంబూలాలు మరియు విఘ్నేశ్వరుణ్ణి చేసుకొని పెట్టుకోవాలండి. 5 పత్రాలను కూడా పెట్టుకోవాలి. మర్రాకులు, మామిడాకులు, ఉసిరాకులు. ఆకులు అంటే పత్రం అయింది. ఈ పూజని ఏ మాసాల్లో చేసుకోవాలి అంటే కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం అనే 3 మాసాలలో ఒక మాసంలో ఒక ఆదివారం అయితే ఈ పూజని నిర్వహించుకుంటారు. కొంతమంది ఒక మేళం ఒక రోజు, ఇంకో మేళం ఇంకో రోజు, అలాగా 3 రోజులు చేసుకుంటారు. కొంతమంది అయితే ఈ విధంగా 3 మేళాలు ఒక రోజే పెట్టుకొని చేసేసుకుంటారండి. పండ్లు, ప్రసాదాలు, పరమన్నం, అటుకులు, బెల్లం, మర్రికాయలు చాలా ముఖ్యమండి ఈ పూజకి. చూపిస్తున్న విధంగా అయితే పూజ అనేది చేసుకోవాలి. బొంబాయి రవ్వ లడ్డూలు కూడా పెడతారండి ప్రసాదంగా స్వామికి. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవాలి. వస్త్రాన్ని కూడా సమర్పించాలి కలశానికి. లాస్ట్ లో తాంబూలం అయితే ఇవ్వాలండి. 3 మగపిల్లలకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కకైతే వస్త్రాలు లేదు అంటే ఒక కర్చీఫ్ అన్న తాంబూలంగా ఇచ్చి స్వామికి ఇచ్చినట్టు అవుతుంది. ఈ విధంగా అయితే త్రినాథ వ్రతం పూర్తవుతుంది. గంజాయితో ధూపం అయితే వెయ్యాలి. సంతానం లేని వాళ్ళు కూడా ఈ పూజ చేసినట్లయితే సంతానం కలుగుతుందని అంటారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నాథస్వామి వ్రతాన్ని చేసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. మేమైతే ఈ విధంగా చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.